ఎన్ని సర్కస్లు చేసినారండి పవన్ కళ్యాణ్ సార్. యాక్టింగ్ సినిమాలో చేయండి సార్, రియల్ లైఫ్ లో కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉండింది. వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు గడిగేసేసి కింద నుంచి పైకి గడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వేయగలిగితే అన్ని నెయ్యి అనకపోవడం ఉత్తమం. ఆ మిశ్రమంలో ఏమున్నాయి? వెజిటేబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ బ్లెండెడ్ విత్ కెమికల్స్. 250 కోట్ల డబ్బులు తీసుకుని ఇచ్చింది ఈ మిశ్రమం. దీని గురించి మాట్లాడకుండా అసలు ఈ కేసు ఫైల్ అవ్వడానికి తప్పు జరిగింది అని తెలియడానికి కారణమైన పవన్ కళ్యాణ్ మీద ఏడ్చి చేస్తున్నారు. ఆయనే మాట్లాడి ఉండకపోతే, ఆయన తప్పు జరిగింది అని చెప్పకపోతే ఈ సిట్ విచారణ ఈ కల్తీ తెలిసేదా? అసలు నెయ్యే కాదు తల్లి, ఎందుకమ్మా ఇంత దిగజారుడు వీడియోస్? దేని కోసం? ఎవరి మెప్పు కోసం? నీ ఇంట్లో అదే నాసిరకం కల్తీ నెయ్యి కాని నెయ్యితో వంట చేసుకుని వీడియో పెట్టు. అలా 5 ఏళ్లు చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తారు. యానిమల్ ఫ్యాట్ విషయానికి కూడా వద్దాం. ఆయన జస్ట్ అలా వచ్చేసి యానిమల్ ఫ్యాట్ ఉంది అని అన్నారా? NDDB రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి, సస్పెక్టెడ్ అడల్టరెన్స్ లిస్ట్ లో పామ్ ఆయిల్, బీఫ్ టాలో ఉంది. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ లిస్ట్ లో ఉంది. దీని ఆధారంగానే ఆ రోజు ఆయన మాట్లాడింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి చాలు. ఆ ఒక్క పాయింట్ వల్లే వీళ్ళంతా ఆయన మీద పడ్డారు.